హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి అందరూ లేచి నిలబడండి. ఒకసారి అందరూ లేచి నిలబడండి. అందరూ కూడా దేవుని యొక్క సన్నిధిలో కొన్ని విజ్ఞాపనలు బట్టి దేవుని స్తుతిద్దాం, ప్రార్థన చేద్దాం. ఎన్నో విజ్ఞాపనలు మన ముందున్నాయి. ఎంతోమంది ప్రార్థన సహాయం కోరారు. మరి దేవుని యొక్క సన్నిధిలో మనం ఎంతైనా ప్రార్థన చేయాలి. మరి ముఖ్యంగా మనం మందిర నిర్మాణం కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. మరి దేవుడి నిర్మాణ విషయంలో గొప్ప కార్యం చేయనట్లుగా ఒక ఘనమైన మందిరం, అంతస్తులు కలిగిన మందిరం, ఒక శృంగారమైన మందిరాన్ని దేవుడు నిర్మించి మరి దేవుడు కృప చూపునట్లుగా ఇదొక యెరూషలేముగా మరి దేవుడు చేస్తున్నాడు. మరి ఘనమైన మందిరాన్ని దేవుడు ఇక్కడ నిర్మించినట్లు మందిర నిర్మాణంను బట్టి మనం అందరూ కూడా కళ్ళు మూసుకోనండి. కళ్ళు మూసుకొని అలాగే స్తుతులు చెప్తూ ప్రార్థనాపూర్వకంగా ఉండండి. కళ్ళు తెరవద్దు ఎవ్వరు కూడా. నేను చెప్పిన విజ్ఞాపన బట్టి ప్రార్థన చేయండి. నేను ఆమెనని ముగించేంత వరకు కూడా మరి ఎవ్వరు కూడా కళ్ళు తెచ్చి చూడద్దు. విజ్ఞాపనలన్నిటి కొరకు మన దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. అందరూ కూడా ఒక్క నిమిషం ప్రార్థన చేయండి. మందిర నిర్మాణం కొరకు ప్రార్థన చేయండి. ఎవరికి వారే ప్రభు మందిర నిర్మాణం జరిగించాలి. మరి దేవుడు కృప చూపాలి. హెడ్ క్వార్టర్ చర్చి ఇది, తల్లి సంఘం, ఘనమైన మందిరం ఇక్కడ ఉండాలి. విశాలతలోనికి దేవుడు నడిపించాలి. ప్రార్థన చేద్దాం. అలాగే చిన్రావూరులో మందిరం నిర్మించబడాలి. కన్వెన్షన్ స్థలమంతా కూడా దేవుడు మనకు అప్పగించాలి. దేవుడు కార్యం చేయనట్లుగా ఈ విజ్ఞాపన బట్టి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయండి. అడగండి, ప్రభుని అడగండి. ప్రభా మీరు కృప చూపండి అయ్యా, మందిరాన్ని నిర్మించండి అయ్యా. అయ్యా సహాయించి, కొందరు లోపల కొందరు బయట కూర్చుంటున్నామయ్యా. అయ్యా సహాయించే అయ్యా. పరిపూర్ణంగా మిమ్మల్ని ఆరాధించినట్లు, అందరూ ఏకీభవించి మిమ్మల్ని స్తుతించినట్లు అయ్యా మందిరాన్ని ప్రభా మీరు నిర్మించండి అయ్యా. కృప చూపండి, దాటిపోవద్దయ్యా, సహాయించే అయ్యా. అయ్యా ఎన్నో వనరులు మందిర నిర్మాణం కొరకు కావాలయ్యా. ఎంతో ధనం అవసరమయ్యా, ఎంతో మెటీరియల్ అవసరమయ్యా. అయ్యా కృప చూపండి. ఎంతో నమ్మకమైన పనివారు అవసరమయ్యా. కృప చూపండి, సహాయించి మందిర నిర్మాణ విషయంలో సహాయించే అయ్యా. దాటిపోవద్దయ్యా, మీరు కృప చూపండి అయ్యా. మీరు సహాయం చేయండి. నిర్మించండి అయ్యా, నిర్మించండి అయ్యా. మందిరాలు నిర్మించండి అయ్యా. కృప చూపండి. నిర్మాణంలో ఉన్న మందిరాలు మీరు సంపూర్తి చేయండి అయ్యా. సహాయించి ఆలపాటి నగర మందిరాన్ని అయ్యా మీరు నిర్మించండి ప్రభా. అయ్యా కృప చూపండి. పెసర్లంక మందిరాన్ని అయ్యా మీరు నిర్మించండి. సంపూర్తిగా కట్టి అప్పగించండి అయ్యా. కార్యం చేయండి. కన్వెన్షన్ గ్రౌండ్ అంతా, స్థలమంతా మీరు అప్పగించండి. సహాయం చేయండి అయ్యా. మేలు చేయండి అయ్యా. సహాయించి కృప చూపండి అయినా. మహిమ తెచ్చుకో. యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. అలాగే కొందరు బలహీనులుగా ఉన్నారు. బలహీనులైన బిడ్డలను ముట్టి బాగు చేసి సంపూర్ణ స్వస్థత, విడుదల ప్రభు అనుగ్రహించి గొప్ప కార్యం చేయనట్లుగా. ముఖ్యంగా నిర్మల అంటే ఎంతో బలహీనురాలుగా ఉంది. మరి కాళ్ళలో స్పర్శ లేదు, కాళ్ళలో రక్త ప్రసరణ లేదు, ఎంతో ఇబ్బంది పడుతుంది. మరి దేవుడు మరి అంటే జ్ఞాపకం చేసుకొని దేవుడే ముట్టి స్వస్థపరిచి ఆ కాళ్ళలోని బలహీనత అంతా తొలగించి రక్త ప్రసరణ దేవుడు జరిగించి ఆ గాయాలన్నీ కూడా కట్టి బాగు చేసి విడుదల కలుగు చేసి దేవుడే కృప చూపి అద్భుతం జరిగించి సహాయం చేయనట్లుగా. అలాగే కొందరు బలహీనులుగా ఉన్నారు. కొందరు రోగాలతో బాధపడుతున్నారు. ముఖ్యంగా క్యాన్సర్ వ్యాధి ఎందరినో మరి పట్టుకొని పీడిస్తూ ఉంది. ఎంతో కృంగిపోతున్నారు, వేదన పడుతున్నారు. మరి దేవుడు వారిని దర్శించినట్లు, వారిని ముట్టునట్లు, వారిని బాగు చేయనట్లుగా రోగుల స్వస్థత కొరకు మనం అందరం ప్రార్థన చేద్దాం. అడగండి, అందరూ కూడా ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయండి. అయ్యా స్వస్థత ప్రకటించండి అయ్యా. స్వస్థత శీఘ్రముగా అనుగ్రహించండి అయ్యా. స్వస్థత శీఘ్రముగా అనుగ్రహించండి అయ్యా. విడుదల కలుగు చేయ, స్వస్థత దయచేయి, బాగు చేయయ్యా, మేలు చేయయ్యా. దాటిపోవద్దయ్యా. కృంగిపోయి ఉన్నారయ్యా, మీ విడుదల కృంగిపోయి ఉన్నారయ్యా. అయ్యా మీరు స్వస్థపరచండి అయ్యా. అయ్యా మీరు బాగు చేయండి నాయనా. అయ్యా విడుదల కలుగు చేయ అయ్యా. లాంటిని స్వస్థపరచునైనా. అయ్యా క్యాన్సర్తో బాధపడుతున్న బిడ్డలను దర్శించి స్వస్థపరచండి అయ్యా.
అయ్యా కొందరు బ్రెయిన్ ట్యూమర్తో, కొందరు హార్ట్ ప్రాబ్లంతోనైనా అయ్యా, కొందరు ప్రభా అయ్యా తండ్రి ఎంతో బలహీనతలతో బాధపడుతున్నారు. శిరస్సు నుండి చిరుపాద వరకు తాకండి. అది చిన్న రోగమైన, పెద్ద రోగమైన, కుదరని రోగమైన, దీర్ఘకాల వ్యాధి అయినా మీరు బాగు చేయండి అయ్యా. విడుదల కలుగొచ్చే అయ్యా. అయ్యా మీరు కృప చూపండి. మా వృద్ధులకు క్షేమం దయచే, మా వృద్ధులకు క్షేమం దయచే అయ్యా. మా విధురాలను పక్షంగా వ్యాజ్యమాడండి, గొప్ప కార్యించి యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. అలాగే కొందరు విడుదల ఉద్యోగాల నిమిత్తం డిఎస్సి రాశారు. మరి డిఎస్సి రాసిన బిడ్డలకు దేవుడు కృప చూపి దేవుడే వారికి సహాయం చేయనట్లు, వారి క్వాలిఫై అవ్వడానికి మంచి మార్కులు దేవుడు వారికి అనుగ్రహించి ఉద్యోగస్తులుగా దేవుడు చేసి సహాయం చేయను. మన యవనస్తులను ఉద్యోగస్తులుగా చేసి సహాయం చేయనట్లు, కొందరు గ్రూప్స్ రాస్తున్నారు, మరి దేవుడు గొప్ప విజయాన్ని అనుగ్రహించినట్లుగా, మరి ప్రిలిమ్స్లో, మెయిన్స్లో, ఇంటర్వ్యూలో కూడా గొప్ప విజయాలు దయచేయనట్లుగా, అలాగే సివిల్స్ రాస్తున్న బిడ్డలు ఉన్నారు, దేవుడు గొప్ప విజయాలు దయచేయనట్లుగా, మరి దేవుడే గొప్ప కార్యాలు చేసి ప్రతి యవనస్తులను దేవుడు దర్శించి, యవనస్తులను దర్శించి ఉద్యోగాలకు అర్హులుగా చేసి కృప చూపినట్లుగా, అలాగే వారి వివాహాల విషయాల్లో కూడా గొప్ప కార్యం చేయనట్లు మనమందరం దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. యవనస్తుల కొరకు ప్రార్థన చేద్దాం. యవనస్తులు వివాహితులు అవ్వాలి, యవనస్తులు ఉద్యోగస్తులు అవ్వాలి, డిఎస్సి రాసిన బిడ్డలకు గొప్ప విజయాలు కలగాలి, మంచి మార్కులు రావాలి, క్వాలిఫై అవ్వాలి, ఉద్యోగాలు పొందుకోవాలి. ప్రభా సహాయం చేయని అడుగుదాం. ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. గ్రూప్స్ రాస్తున్న బిడ్డలు ఉన్నారు, దేవుడు గొప్ప కార్యాలు చేయాలి, గొప్ప విజయాల వరకు దయచేయాలి. ప్రిలిమ్స్లో, మెయిన్స్లో, అలాగే ఇంటర్వ్యూలో కూడా గొప్ప విజయాలు దయచేయాలి. అలాగే దేవుడు గొప్ప కార్యాలు చేయనట్లు ప్రభుని స్తుతిద్దాం. అయ్యా మీరు సహాయం చేయండి అయ్యా. సివిల్స్ రాస్తున్న బిడ్డలను కూడా ఆశీర్వదించండి, గొప్ప కార్యాలు చేయండి అయినా. అయ్యా విడిచిపెట్టదు, దాటిపోవద్దు అయ్యా. ఉద్యోగస్తులు అవ్వాలయ్యా, ప్రతి ఒక్కరు ఉద్యోగస్తులు అవ్వాలి, ప్రతి ఒక్కరు ఉద్యోగాలు పొందుకోవాలయ్యా. అయ్యా వారు ఉన్నత ఉద్యోగాల్లో ఉండి ప్రభా మీ పరిచర్యకు వారే స్పాన్సర్స్గా ఉండాలయ్యా. అయ్యా గొప్ప కార్యం చేయి ప్రభా, మీరు సహాయం చేయండి. దాటిపోవద్దు, విడిచిపెట్టొద్దు అయ్యా, సహాయం చేయి, కృప చూపండి, వెలిచి యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. అలాగే మరి కొందరు విదేశాల్లో ఉన్నారు, దూర దేశాల్లో ఉన్నారు, వారందరికీ క్షేమం కలగ. అమెరికాలో ఉన్న బిడ్డలకు, అలాగే జర్మనీలో ఉన్న బిడ్డలకు, ఆస్ట్రేలియాలో ఉన్న బిడ్డలకు, అలాగే మస్కట్లో ఉన్నటువంటి బిడ్డలకు, లండన్లో ఉన్నటువంటి బిడ్డలకు దేవుడు క్షేమం, కాపుదల, భద్రత దేవుడు దయచేసి సహాయం చేయనట్లుగా, అలాగే నిన్నటి దినాన మరి సుకుమార్, మరి శేఖర్ అంకుల్ కుమారుడు సుకుమార్ మరి ఇండోనేషియా వెళ్ళాడు. దేవుడు ఆ బిడ్డకు కూడా తోడుగా ఉండి కృప చూపి మరి ఆ బిడ్డకు అక్కడ క్షేమం కలుగు చేసే సహాయం చేయనట్లుగా, మరి ఈ యొక్క విదేశాల్లో, ఇతర రాష్ట్రాలు, ఇతర జిల్లాల్లో ఉన్నటువంటి బిడ్డలందరికీ క్షేమం దయచేయనట్లుగా మనం అందరం కూడా వారి నిమిత్తం ప్రార్థన చేద్దాం. ప్రభా దూరదేశాల్లో ఉన్నారు, దూర ప్రాంతాల్లో ఉన్నారయ్యా, ఉద్యోగాల నిమిత్తం, చదువుల నిమిత్తం, వ్యాపారాల నిమిత్తం ఉన్నారయ్యా. వారందరూ క్షేమంగా ఉండాలి, వారందరూ ఆశ్చర్యకరంగా ఉండాలి, వారందరికీ విజయాలు కలగాలయ్యా. అయ్యా చదువులు కంప్లీట్ అవ్వాలి అయినా, అయ్యా ఉన్నత ఉద్యోగాలు పొందుకోవాలయ్యా. మీరే గొప్ప కార్యాలు మీరు గొప్ప కార్యాలు చేయను అయినా, కృప చూపండి అయ్యా, దర్శించండి అయ్యా, అద్భుతాలు చేయండి అయ్యా, విజయాలు దయచేయనైనా. అయ్యా విడిచిపెట్టొద్దయ్యా, అయ్యా మా పిల్లలను విడిచిపెట్టొద్దయ్యా, మా బిడ్డలను విడిచిపెట్టొద్దయ్యా. మంచి ఆరోగ్యాలు వారికి ఇవ్వండి, మంచి ఆరోగ్యాలు వారికి ఇవ్వండి, వారి అవసరతలన్నీ తీర్చండి అయ్యా. పర్మనెంట్ ఉద్యోగాలు అయ్యా, అయ్యా పర్మనెంట్ ఉద్యోగాలు వారికి దయచేయనైనా, చదువులకు తగిన ఉద్యోగాలు దయచేయనైనా, కృప చూపండి ప్రభు. అయ్యా సహాయం చేయనైనా. అయ్యా నూతనంగా వివాహం చేసుకుని వెళ్ళిన బిడ్డలు ఉన్న వారికి గర్భఫలం గర్భఫలాలు దయచే, అద్భుతం చేయనైనా మీరే కనికరించమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. చేరి కూడి వచ్చిన మనందరినీ కూడా ఆశీర్వదించి గొప్ప కార్యాలు దేవుడు మన పట్ల జరిగించి, మన హృదయ వాంఛలన్నీ కూడా దేవుడు తీర్చి నెమ్మది కలుగు చేసి, మన పరిచర్య దీవించి, మన సేవకులను దీవించి, మన నాయకులను, మన సమస్తను దేవుడు ఆశీర్వదించి మేలు చేయనట్లుగా మరొకసారి మనం అందరం కూడా ప్రార్థన చేద్దాం. ప్రభువా మీరు కృప చూపండి. ఐపీసీ సంస్థను అయ్యా మా నాయకులు నోయలయ్య గారు అయ్యా అమెరికా వెళ్ళారు, అమ్మగారు అమెరికాలో ఉన్నారయ్యా, వారి ఇరువురికి అక్కడ క్షేమం దయచే, క్షేమంగా మా మధ్యకి రావాలయ్యా. అయ్యా ప్రభు నాయకులు దీవించిన ఆయన, ప్రెసిడెంట్ గారిని దీవించిన ఆయన, స్టేట్ కౌన్సిల్ దీవించయ్యా, అయ్యా డిస్ట్రిక్ట్ కౌన్సిల్ దీవించిన ఆయన, అయ్యా ప్రభు కృప చూపండి. తెనాలి ఏరియా సేవకులయ్యా, సేవకులను దీవించయ్యా, సంఘాలు దీవించయ్యా, ఆశీర్వదించయ్యా. అయ్యా గలిబిలి అన్నీ తొలగించునైనా, అయ్యా వ్యతిరేకతలని కొట్టివేయ, గొప్ప సమాధానం సంఘాలు దాయిచి మేలిచ్చి కృప చూపని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమె. ఈ విజ్ఞాపనలన్నీ ప్రభు ఆలకించి గొప్ప జవాబు దయచేశాడు నమ్మొచ్చు. మనమందరం కూడా రెండు చేతులు ఎత్తి హృదయపూర్వకంగా దేవునికి స్తుతులు చెల్లించుదాం. స్తోత్రం 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 స్తోత్రం
హల్లెలూయా, హల్లెలూయా. అందరు గట్టిగా చప్పలు కొడుతూ దేవుని నామాన్ని మహింపరచుదాం. హల్లెలూయా. నా ప్రార్థన ఆలకించువాడా, అందరు కూర్చోండి. నా కన్నీరు తుడచువాడా, నా ప్రార్థన ఆలకించువాడా, నా కన్నీరు తుడచువాడా, నా శోధనలన్నిటిలో ఇమ్మానుయేలువై నాకు తోడై నిలచితివా, నా శోధన ఇమ్మానుయేలువై నాకు తోడై నిలచితివా, సర్వాంగ సుందరా సద్గుణ శేఖరా, యేసయ్యా నిన్ను సియోనులో చూచేదా, పరవశించి పాడుచు పరవళ్ళు త్రొక్కెదా, పరవశించి పాడుచు పరవళ్ళు త్రొక్కెదా. హల్లెలూయా. మంచిది. సమయంలో పరిశుద్ధ లేఖన భాగంలోండి కొన్ని మాటలు మనం ధ్యానం చేద్దాం. అందరూ కూడా మీ బైబిల్ గ్రంథాలు తెరచి చూడండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 21వ వచనం నుండి 26వ వచనం వరకు ఉన్నటువంటి మాటలు మనం కొద్ది నిమిషాలు ధ్యానం చేద్దాం. నరహత్య చేయవద్దు, నరహత్య చేయువాడు విమర్శకు లోనగునని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పున్నది ఏమనగా, తన సహోదరి మీద కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగును, తన సహోదరుని చూచి వ్యర్థుడా అని చెప్పువాడు మహాసభకు లోనగును, ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి లోనగును. అవునా, నీవు బలిపీఠమునొద్ద అర్పణము అర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధము ఏమైనను కలదని అక్కడ నీకు జ్ఞాపకము వచ్చిన ఎడల అక్కడ బలిపీఠము ఎదుటనే నీ అర్పణము విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడము, అటు తరువాత వచ్చి నీ అర్పణము అర్పింపుము. నీ ప్రతివాదితో నీవును త్రోవలో ఉండగానే త్వరగా వానితో సమాధానపడుము. లేని ఎడల ఒకవేళ నీ ప్రతివాది నిన్ను న్యాయాధిపతికి అప్పగించును, న్యాయాధిపతి నిన్ను బంట్రౌతుకు అప్పగించును, అంతటా నీవు చెరసాల్లో వేయబడదువు. కడపటి కాసు చెల్లించు వరకు అక్కడ నుండి నీవు వెలుపలికి రానేరవని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. చాలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కొంచెం గట్టిగా చెప్పాలి, చేతులు ఎత్తి చెప్పాలి. అది ఊరక మునగడ తీసుకొని కూర్చున్నాడు కూర్చోవాలి. కొంచెం గట్టిగా స్తోత్రాలు చెప్పాలి. స్తోత్రం అన్నప్పుడు 2 చేతులు ఎత్తి కొంచెం ఓపికగా, హుషారుగా, ఉత్సాహంగా, ఉల్లాసంగా చెప్పండి. మళ్ళీసారి చెప్తారా? ఇంకొంచెం. హల్లెలూయా. మంచిది. మత్తయి సువార్త 5వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం యేసుక్రీస్తు ప్రభుల వారు కొండ మీద చేసిన ప్రసంగం. ఈ ప్రసంగం చాలా సుదీర్ఘమైన ప్రసంగం. సుమారు 3 రోజులు ఆయన ప్రసంగం చేశాడు.
ఇది చాలా సుదీర్ఘమైన ప్రసంగం. ఈ ప్రసంగంలో చాలా శ్రేష్టమైనటువంటి సంగతులు ప్రభు చెప్తూ వచ్చాడు. ఇప్పుడు మనం చదువుకున్నటువంటి భాగం 5వ అధ్యాయం 21వ వచనం నుండి 26వ వచనం వరకు ఉన్నటువంటి భాగాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటే, నరహత్య చేయవద్దు, నరహత్య చేయకూడదు అని ప్రారంభించి ఒక వ్యక్తికి ఎలా శిక్ష వస్తుందో, ఆ వ్యక్తి మహాసభలో ఎలా నిలబడవలసి వస్తుందో, నరకాగ్నికి ఎలాగూ లోనైపోతాడో, ఒక వ్యక్తి న్యాయాధిపతి ఎదుట ఎందుకు నిలబడవలసి వస్తుందో, నిలబడినప్పుడు ఎలాగూ చెరసాలకు అప్పగించబడతాడో, ఈ భాగంలో చాలా శ్రేష్టమైనటువంటి సంగతులు యేసుక్రీస్తు ప్రభులు వారు తెలియచేస్తున్నారు. మొదటిగా అక్కడ అంటున్నాడు, నరహత్య చేయవద్దు. నరహత్య చేయువాడు విమర్శకు లో నరహత్య చేయవద్దు. ఈ నరహత్యను గురించి బైబిల్ గ్రంథములో ఆయన ముందుగానే తెలియచేసినట్లుగా మనం చూస్తాం. పూర్వీకులతో ఆల్రెడీ ఆ మాట చెప్పాడు, నరహత్య చేయవద్దు, నరహత్య చేసేవాడు విమర్శకు లోనవుతాడు అని చెప్తున్నాడు. నరహత్య చేయకూడదు. నరహత్య విషయంలో మనము జాగ్రత్తగా ఉండాలి, తొందరపడకూడదు అనేటువంటి విషయాన్ని లేఖనాలు మనకు బోధిస్తూ ఉన్నాయి. కనుక దేవుని వాక్యాన్ని బట్టి మనము నరహత్యకు దూరంగా ఉండాలి, నరహత్య చేయకూడదు. నిర్గమాకాండం 20వ అధ్యాయం 13వ వచనంలో ఇశ్రాయేలు ప్రజలకు ఆయన ఇచ్చినటువంటి 10 ఆజ్ఞలలో 5వ ఆజ్ఞగా నరహత్య చేయకూడదు అని చెప్పి ఒక ఆజ్ఞ ఇచ్చాడు. నరహత్య చేయకూడదు. ఇది పూర్వము ఉందే ఆయన తెలియచేశాడు, పూర్వీకులతో లేక మన పితరులతో ఆయన తెలియచేశాడు. దేవుడు తెలియచేసిన మాట, దేవుడు చెప్పిన మాట నరహత్య చేయకూడదు అని. ఎవరు కూడా ఒక మనుష్యుని చంపకూడదు, హత్యకు ప్రతిహత్య చేయకూడదు. ఈ హత్య చేసుకునేటువంటి స్వభావం అంటే నరహత్య అంటే మర్డర్ చేయటం. ఏం చేయటం? అది. ఇప్పుడు మర్డర్ చేయటం అంటే చాలా ఈజీ అయిపోయింది. ఒక వ్యక్తిని చంపటం అంటే చాలా సునాయాసం అయిపోయింది. కానీ ఒక మర్డర్ చేసిన వాడు లేక హత్య చేసిన వాడు శిక్ష అనుభవించక తప్పదు. ధర్మశాస్త్ర యుగములో నరహత్య చేయకూడదు అని పూర్వీకులను హెచ్చరిక చేసి 10 ఆజ్ఞలలో ఒక ఆజ్ఞగా ఆయన రాసి ఇచ్చాడు. అయితే పూర్వమందే, అంతకంటే ధర్మశాస్త్ర యుగము కంటే
ముందే, అది మనస్సాక్షి యుగములో కయ్యూను హేబేలుని హత్య చేశాడు. కయ్యూను హేబేలుని హత్య చేయటం దేవుని దృష్టిలో చాలా తప్పు, పొరపాటది. కయ్యూను హేబేలుని హత్య చేస్తే కయ్యూనికి దేవుడు శిక్ష విధించాడు. కయ్యూనికి దేవుడు విధించిన శిక్ష ఏంటి అని అంటే, వాడు దేశదిమ్మరై తిరుగుతాడు, వాడికి నెమ్మది ఉండదు, ఒక చోట స్థిరంగా ఉండడు, వాడు పారిపోవలసిన పరిస్థితి, దాగుకొనవలసిన పరిస్థితి, నరహత్య చేసినవాడు. అయితే కయ్యూనికి ఆ శిక్ష విధించి మరొక హెచ్చరిక మిగిలినటువంటి మానవాళికి ఆయన ఇచ్చిన హెచ్చరిక ఏంటంటే, హత్య చేసిన కయ్యూనుని ఎవరైనా సరే హత్య చేస్తే, లేక ఎవరైనా చంపితే, కయ్యూనుని హత్య చేసినందుకు హత్య చేసిన వాడు 7 అంతల ప్రతిదండన పొందుతాడు అన్నాడు. 7 అంతల ప్రతిదండన పొందుతాడు. ఎందుకు ఇంత శిక్ష, ఇంత ప్రతిదండన అని అంటే, దేవుని ఉద్దేశ్యం ఏంటంటే హత్య చేయకూడదు, నరహత్య చేయటం పాపం, నరహత్య చేయకూడదు అని దేవుని యొక్క ఉద్దేశం. అందుకొరకే కయ్యూను తొందరపడి తన సహోదరుడిని, తన తమ్ముడిని చంపేస్తే దేవుడు అతన్ని శిక్షించాడు, అతని దేశదిమ్మరిగా చేశాడు, ఇతన్ని కూడా చంపవద్దు అని ఆజ్ఞ కూడా ఇచ్చాడు. అది అందరికీ తెలుసు, వీళ్ళెవరు చంపకూడదు అని చెప్పి తెలుసు. కానీ తెలిసినప్పటికీ వాడు చేసిన చేష్టలను బట్టి, వాడు మాట్లాడిన మాటలను బట్టి, కయ్యూని యొక్క పద్ధతిని బట్టి, కయ్యూని యొక్క స్థితిని బట్టి లెమెకు అనేవాడు ఈ కయ్యూని చంపేశాడు. చంపేటప్పుడు ఆలోచన చేయలే, వెనక ముందుకు ఆలోచన చేయకుండా, ఆ కోపాన్ని అణుచుకోకుండా, కోపాన్ని తగ్గించుకోకుండా, తన ప్రాణమును సంరాయించుకొని వెళ్ళిపోకుండా కయ్యూనుని హత్య చేసి ఇంటికి వచ్చి ఏడుస్తున్నాడు. ఏసు రక్తమే అంటే ఇంటికి వచ్చి ఏడుస్తున్నాడు. ఆయనకి 2 భార్యలు, ఆదా, సిల్లా. వాళ్ళ దగ్గరికి వచ్చి ఏడుస్తున్నాడు. ఓ ఆదా, ఓ సిల్లా అని భార్యలను పిలుస్తున్నాడు, కేకలేస్తున్నాడు. నేను ఒకటి హత్య చేశాను, నాకు 7 అంతల ప్రతిదండన వచ్చింది, ఇప్పుడు ఎట్లా, ఈ శిక్షను ఎలా భరించాలి, ఈ ప్రతిదండన ఎలా భరించాలి అని చెప్పి ఎంతగానో ఏడుస్తున్నాడు, కేకలేస్తున్నాడు. ఎవరు చూపించలేని ఇలాలో